హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే లక్ష్మీ కాయిన్స్ యూస్ చేసి కడా బ్యాంగిల్ మేకింగ్ అయితే చూపిస్తున్నానండి. మనము ఫస్ట్ అయితే ఇలాగా గమ్ అయితే అప్లై చేసుకొని దాన్ని నిదానంగా ఇలాగా ట్యాప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనము గమ్ అంతా ఒకే చోట ఎక్కువ అనేది లేకోకుండా మొత్తం అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనం ఇలా కాయిన్స్ ప్లేస్ చేసుకున్నాం. నేనైతే అన్నీ ఇలాగా సెంటర్లోకి అయితే ప్లేస్ చేసుకుంటున్నానండి. అంటే ఫేసింగ్ అనేది లెఫ్ట్కి ఇలాగా ప్లేస్ చేస్తున్నాను. మీకు కావాలంటే అన్నీ ఇలాగా పై వైపు కూడా ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలాగా ప్లేస్ చేసుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పెట్టినప్పుడు కూడా కాయిన్ మీద కొంచెం గ్లూ అనేది అప్లై చేస్తే కొంచెం గట్టిగా అయితే స్టిక్ అవుతుందన్నమాట. ఇలాగే మొత్తం ఒక సైడ్ అంతా ఇలాగే అప్లై చేసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా ఇలాగా స్టిక్ చేసుకున్నాను. మనం ఇలాగా లాస్ట్లో స్టిక్ చేసుకున్నప్పుడు కంప్లీట్ అయ్యే ముందర ఫస్ట్ కాయిన్ కింద వైపు నుంచి లాస్ట్ కాయిన్ అనేది పెడితే మనం ఎక్కడ స్టార్ట్ చేసామనేది తెలియకుండా మొత్తం అంతా ఒకేలాగా ఉంటుంది అన్నమాట. అలాగే మొత్తం ఫినిష్ అయ్యాక ఇలాగా కింద వైపు నుంచి ఇలాగా మనం చెక్ చేసుకుంటే మొత్తం కాయిన్స్ అన్నీ ఒకటేలాగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అలాగే నేను రెండో వైపు కూడా స్టిక్ చేసుకున్నానండి. స్టిక్ చేసుకున్నాక మొత్తం ఇలాగ ట్యాప్ చేసుకుంటే ఏంటంటే ఎక్కడన్నా ఇలాగ పైకి లేచినట్టు ఉంటే అది అనేది బాగా స్టిక్ అవుతుందన్నమాట. తర్వాత ఇలాగా సెంటర్లో గ్లూ అప్లై చేసి నేనైతే 4x4 స్క్వేర్ కుందన్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇలా కుందన్స్ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలాగా సెంటర్లో మొత్తం అంతా స్టిక్ చేసుకున్నాక ఎక్కడ గ్యాప్స్ అయితే లేకోకుండా ఒకసారి అయితే ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇలాగా స్టిక్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ సైడ్స్కి అయితే స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ చైన్ అనేది దీని సైజుని బట్టి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం అంతా గ్లూ అప్లై చేశాక స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నానండి. చూడండి, మనం నిదానంగా ఇలాగా ప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇది కూడా స్టిక్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలాగా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే మాకు పైకి లేచినట్టు కాకుండా కాయిన్స్కి అనేది స్టిక్ అయ్యి మనకి ఎక్కడ గ్యాప్స్ అనేది లేకోకుండా చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. అలాగే రెండో వైపు కూడా నేనైతే స్టిక్ చేసుకున్నానండి. వీడియోలో అయితే చూపించట్లేదు, ప్రాసెస్ అంతా సిమిలర్గా ఉంటుందని చూపించట్లేదండి. చూడండి, స్టిక్ చేసిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఏంటంటే స్టిక్ చేసిన తర్వాత ఒకసారి మెల్లగా ఇలాగ ట్యాప్ చేసుకుంటే ఎక్కడ గ్యాప్స్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అయితే మేక్ చేశాను. మీకు ఇలాంటి కస్టమైజేషన్ కావాలంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.